కోడంగల్ ప్రజలారా, పట్నం నరేందర్ రెడ్డి అనేటటువంటి ఒక దుర్మార్గుడు మాజీ ఎమ్మెల్యే 5 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే ఉండి ఇక్కడి నుంచి పట్నం మూటలు మోసుకపోయాడు, కానీ ఈ ప్రాంతంలో ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు. ఈ కోడంగల్ ప్రాంతం నుంచి రోజుకు కొన్ని వందల మంది బొంబాయి పోతుంటారు, హైదరాబాద్ పోతుంటారు, వివిధ ప్రాంతాలకు వెళ్ళి పుట్ట చేతులు పట్టుకొని వాళ్ళు బతుకుతుంటారు. అటువంటి ప్రాంతంలో ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇప్పటి వరకు ఈ ప్రాంతం నుంచి ఒక్కరు కూడా ఎమ్మెల్యే మంత్రి కూడా కాలేదు. మరి మొట్టమొదటిసారిగా మా నాయకుడు, మా అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయన 2009లో నామినేషన్ చిట్ట చివరి రోజు కోడంగల్ ఎక్కడుందని వెతుక్కుంటా ఇక్కడ వచ్చి నామినేషన్ వేస్తే భారీ మెజార్టీతోనే ఆయనను గెలిపించిండ్రు. ఈ ప్రాంతంలో నేను 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన, 3వసారి నేను ముఖ్యమంత్రి అయినా. మరి ఈ ప్రాంతం ప్రజలు నాకు అవకాశాన్ని కల్పించిండ్రు, ఒక సువర్ణ అవకాశం ఇచ్చిండ్రు. ఈ ప్రాంతం ప్రజల యొక్క రుణం తీర్చుకోవాలనే సదుద్దేశంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో కొన్ని పరిశ్రమలు తీసుకురావాలని ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. అందులో మా గ్రామం కూడా ఉంది. ఈ నిజంగా చెప్పాలంటే భూములు అనేటటువంటి తరతరాలుగా తాతల నుంచి ముత్తాతల నుంచి ముందు తరాలకు కూడా వెళ్ళేటి ఆస్తి కాబట్టి ఎవరికైనా భూమి అయితే మా వాళ్ళది పోతుంటే మా కూడా కొంత బాధ ఉంది, తప్పదు. కానీ ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర సమగ్రత కోసం, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా పరిశ్రమలు రావాల్సిందే. పారిశ్రామిక అభివృద్ధితోనే ఈ రాష్ట్రం పురోగతిని సాధిస్తుంది. ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీ, డిగ్రీ కాలేజ్ వచ్చింది అనుకుందాం మనము, అక్కడ ఒక బజ్జీల బండేవాడు, ఒక జిరాక్స్ షాప్ వాడు తప్పితే ఎవడు బతికే పరిస్థితి లేదు. పరిశ్రమలు వస్తేనే ఈ ప్రాంతంలో విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్ కావచ్చు, బొంబాయి కావచ్చు, పూణే కావచ్చు, ఇంకా వివిధ ప్రాంతాలకు వలసలు ఆగుతాయి. ఈ ప్రాంతానికే వలస వచ్చి బతికే పరిస్థితి వస్తుంది. ఈ ప్రాంతంలో ఈరోజు 40-50 లక్షలు ఉన్న ఎకరా భూమి ఒక్కసారి పరిశ్రమలు వస్తే ₹1 కోటి కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి గారు మాతో చెప్పడం జరిగింది. మేము చెప్పినాం, అన్న మా వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు, మా ప్రాంతంలో వద్దని మేము చెప్తే మీకేమైనా పిచ్చి పట్టిందా? ఎన్ని సంవత్సరాలు మీరు ఇట్లా బానిసాలుగా బతుకుతారు? ఎన్ని సంవత్సరాలు వలసలు పోయి బతుకుతారు? మీ బతుకులు ఇంకెవడు మారుస్తాను నేను కాకపోతే? ఇంకా 100 సంవత్సరాలైనా మిమ్మల్ని మార్చే నాతులు లేకుంటాడు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. మీరు రైతుల్ని ఒప్పించి అక్కడ పరిశ్రమలు వస్తే విద్యార్థులకు అక్కడ ఉపాధి దొరుకుతుంది, వలసలు ఆగుతాయి, ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది. మీకు కూడా మీ ప్రాంతం మొత్తం ఒక సువర్ణ ఒక సిటీ లాగా మారుతుంది. మీకు రెంట్లు వస్తాయి, మీరు పని కూడా చేసుకోకుండా బతికే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచన చేయండి, రైతుల్ని ఒప్పించండి అని ఆయన చెప్తే ఆ రకంగా మేము అడుగులు వేస్తున్నాం. దాదాపు 300 ఎకరాలు భూములు కూడా ఇచ్చిండ్రు. వీటన్నిటిని చూస్తే ఈ పట్నం నరేందర్ రెడ్డి అనేటటువంటి ఒక రౌడీకి, ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక అవులేగాడు, వానికి దిమాగ్ లేదు, దిమాగ్ కాలాల కూడా లేకుంటుంది, చెటాక్ దామాక్ లేదు, వాడు కోడి దామాకోడు. వాడు కేటీఆర్ గాడు చెప్పినట్లు ఇనుకుంటా, వాడు కేటీఆర్ గాడేమో 10 సంవత్సరాలు వాళ్ళ అయ్యా ముఖ్యమంత్రి ఉంటే కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు దండుకొని సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కోసం వాటిని నీళ్లు తెచ్చుకొని అక్కడ కొన్ని 100 గ్రామాలు మల్లన్న సాగర్లో ముంచి, కొండపోచమ్మ సాగర్లో ముంచి వాని ఫామ్ హౌస్లకు నీళ్ళు తీసుకోపోవచ్చు. వీడు ఈ కొడంగల్ ప్రాంతం ఎండిపోతుంటే వానికి ఊడిగం చేస్తాడా ఈ చూతేగాడు? ఏం బిక్నేవరా నీవు 5 ఏళ్ళ అధికారంలో ఉండి నరేందర్ రెడ్డి? నువ్వు చెప్పు. ఈ కొడంగల్లో ఒకనికైనా ఒక బెడ్రూమ్ కట్టించినావా? ఒకనికి ఉద్యోగం ఇచ్చినావా? నీళ్లు తెచ్చినావా? నిధులు తెచ్చినావా? నియామకాలు తెచ్చినావా? ఎంతసేపు ఈ కొడంగల్లో ఉస్కా దందా చేసినావు, రియల్ ఎస్టేట్ చేసినావు, క్రషరోళ్ళ దగ్గర కమిషన్లు దండుకున్నావు. ఎంతసేపు కొడంగల్ ప్రాంతం నుంచి నువ్వు పట్నం ముల్లెలు మోసుకపోయినావు, కానీ కొడంగల్ ప్రజలకు నీవు వచ్చింది ఏం లేదు, పీకింది లేదు, నాటింది లేదు. వెదవా మళ్ళీ ఈరోజు అడ్డుపడతావా? ఈ ప్రాంతంలో పరిశ్రమలు రాకూడదు, ఈ ప్రాంతంలో ఉద్యోగాలు రాకూడదు. ఈ ప్రాంతం వాడు పోయి సిరిసిల్ల దగ్గర, సిద్దిపేట దగ్గర ఊడిగం చేయాలి, వాని సంఖ నాకాలే, వాని కింద బానిసలు ఉండాలనా? నీవు బానిసగా ఉన్నది కాక మా కొడంగల్ బిడ్డల్ని నువ్వు బానిసలుగా ఉండాలనుకుంటున్నావా? బిడ్డ నరేందర్ రెడ్డి, నీవేమనుకుంటున్నావు? మా ప్రాంతం ప్రశాంతంగా ఉంటే ఇక్కడ వచ్చి రెచ్చగొట్టి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టించి వాళ్ళ భూములు పోతున్నాయి. ఈరోజు వాళ్ళు కేసులు పెట్టుకొని వాళ్ళు జైళ్ళ పాలైతే వాళ్ళని ఎవడు కాపాడతాడు? గుండె తరుక్కపోతున్నది. వాళ్ళ భూములు పోతుంటేనే మాకు సగం బాధ ఉంటే ఈరోజు అధికారుల మీద, కలెక్టర్ల మీద, ఆర్డీఓల మీద, ఎంఆర్ఓల మీద దాడులు చేసి వాళ్ళు జైల్లో మగ్గిపోతే వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళ భార్యల పరిస్థితి ఏంది? వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? వాళ్ళని ఎవరు పోషిస్తారు? ఈ చూతేగానికి తెలివి ఉండాలి కదా. నేను అడ్డం పండుకొని ఆపుతా, నిలువు పండుకొని ఆపుతా, కేటీఆర్ గారిని తెస్తా, కేసీఆర్ని తెస్తా, ఏం బీకినరా? మల్లన్న సార్లు అంత అన్ని గ్రామాలు ముంచినప్పుడు నీవు ఏడ వండుకున్నావు? ఇదే ముచ్చర్ల ఫార్మాసిటీ పేరు మీద 20,000 ఎకరాలు సేకరించిన గాడిద కోడికి ఎవడు? మీరు కాదా? మీరు చేస్తేనేమో సంసారము, ఇతరులు చేస్తే వ్యభిచారమా? తస్మాత్ జాగ్రత్త బిడ్డ పట్నం నరేందర్ రెడ్డి. నువ్వు అనుకుంటున్నావు కానీ కొడంగల్లో మేమే తలుసుకుంటే నువ్వు తిరిగే పరిస్థితి లేదు. కానీ మా రైతులు
10 రూపాయలు వాళ్ళకి ఎక్క రావాలి, వాళ్ళ భూములు పోతున్నాయి, వాళ్ళ బాధలలో ఉన్నారని మేము ఇన్ని రోజులు మీరు శాంతియుతంగా ధర్నాలు చేసుకున్నా, రాస్తారోకలు చేసుకున్నా, ఈయనే నువ్వు టెంట్ వేసినావు, 2 నెలలు నువ్వు ధర్నా చేస్తే కూడా మేము ఎటువంటి అభ్యంతరం తెలపలేదు, మిమ్మల్ని కించపరిచే మాటలు కూడా మాట్లాడలేదు. ఎవడు మాట్లాడితే వాణి చంపుతా, ఈయన చంపుతా, అధికారులను చంపుతా, నీ అయ్యే జాగిరా సంపానానికి పట్నం నరేందర్ రెడ్డి, నీవు ఎవరిని రెచ్చగొడుతున్నావు, ఏం ఆలోచన చేస్తున్నావు? నీకు ఈ కొడంగల్లో నీవు ఎక్కడ వార్డు మెంబర్గా కూడా నిలబడితే గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని సాకుగా పెట్టుకుంటే 4-5 ఊర్లలో సర్పంచ్ గెలవాలని చూస్తుండొచ్చు. అవులేగా చెప్పు, నీకు అదే నీ రాజకీయ దురుద్దేశం ఉంటే 4-5 ఊర్లు సర్పంచులు మేమే గెలిపించి ఇస్తాం, ఇనానమస్ చేస్తాం రా. అవులేగా ఎందుకు మా రైతుల్ని రెచ్చగొడుతున్నావు? మా ప్రాంతంలో ఎందుకు ప్రశాంతంగా ఉన్నటువంటి కొడంగల్లో నీవు ఎందుకు ఈ రకంగా కుట్రలు చేస్తున్నావు? తస్మాత్ జాగ్రత్త. ఇకనైనా కొడంగల్ బిడ్డలారా మీరు ఆలోచన చేయండి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు మన నాశనం ఏ రోజు కోరుకోడు. ఆయనని మనం గుండెల్లో పెట్టుకొని గెలిపించినాం కావున ఆయన రుణం తీర్చుకోవడానికి ఈ ప్రాంతంలో పరిశ్రమలు తీసుకురావాలి, ఈ ప్రాంతాన్ని వివిధ నగరాలకు, హైదరాబాద్కు ధీటుగా అభివృద్ధి చేయాలని ఆయన ఈరోజు కంకణం కట్టుకున్నాడు. మరి నువ్వు కాళ్ళలో కట్టేందుకు ఎడుతున్నావు రా బాయ్? అర్థం కాదు. నీవు అంటావు ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తే పిల్లలు కావు, పెళ్ళిళ్ళు చేసుకోరు, ఈ ప్రాంతానికి పిల్లలు ఇయ్యరు, పిల్లలు తీసుకుపోరు అంటావు. హైదరాబాద్లో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయిరా? అవులేగా పెళ్ళిళ్ళు అయితే లేవా? పిల్లలు గంటలేరా? గా చూతుపా నీవు ఎన్ని జీనా వ్యాలీలో చూతుపా, గా పోలేపల్లి ఫార్మసీస్లో చూతుపా, ఎన్ని వందల వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. కావున వాడు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కొడంగల్ ప్రాంతం అనేటటువంటిది ఒక ప్రశాంతతకు మారుపేరు. మా ముఖ్యమంత్రి గారు కూడా దాన్నే కోరుకుంటారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేటటువంటి వ్యక్తి కూడా ధర్నా చౌక్ను ఎత్తేస్తే, ఒక నియంతగా మారి ధర్నా చౌక్ను ఎత్తేస్తే కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వేచ్ఛగా ధర్నా చేసుకోండి, రస్తారోకలు చేయండి, మీ నిరసనలు ప్రభుత్వానికి తెలియజేయండి, మేము మీ తరపున పోరాడతామని పదే చెప్పిండు. కావున ఏదైతే అధికారుల మీద దాడులు చేసినరో ఆ దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే కళా వెంకటరెడ్డి అనేటటువంటి సారు అత్యంత నిజాయితీపరుడు, అత్యంత సౌమ్యుడు, ఏ పార్టీ ఓడైనా ఆ పార్టీలకు అతీతంగా పనిచేస్తాడు, అత్యంత నిజాయితీ గల ఆఫీసరు. ప్రతీక్ జైన్ సార్ కావచ్చు, వీళ్ళందరి మీద దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసి ఈ రాష్ట్రంలో ఈ కొడంగల్ ప్రాంతానికి ఏ అధికారి రాకూడదు, ఈ వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఎవరు రావడానికి భయపడాలని ఉద్దేశం. తస్మాత్ జాగ్రత్త బిడ్డ. నీవెన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతాంత్రాలు చేసినా, నీవెన్ని నక్కజిత్తులు ప్రదర్శించి ఈ ప్రాంతంలో కుట్రలు పడినా తిప్పి కొడతాం, నేను కొడంగల్లో తిరగనిచ్చే పరిస్థితి లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా. తస్మాత్ జాగ్రత్త. పట్నం నరేందర్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో. నాది పోలేపల్లి గ్రామం. పోలేపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 67లో నాది 3 ఎకరాల భూమి పోతుంది, పట్టా భూమి పోతుంది. పొజిషన్లో ఇంకొక 2 ఎకరాలు, అంటే సుమారుగా 5 ఎకరాల పొలం నాది పోతుంది. అయితే కేటీఆర్ గారికి నేను ఒకటి మాట్లాడదలుచుకున్నా. నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రైతులకు అల్లకొల్లాలు చేసి, రైతుల మధ్య గొడవలు పెట్టి, విద్వేషాలు సృష్టించి, సురేష్ అనే వ్యక్తికి ఫార్మాలో 7 ఎకరాల పొలం పోతుంది, ఆ సురేష్ అనే వ్యక్తి పొలం పోతుంది కాబట్టి తన బాధలు పంచుకోవడానికి నా దగ్గరకు వచ్చిండని కేటీఆర్ గారు చెప్తున్నారు. ఇంతకుముందు గవర్నమెంట్లో ఒక ముఖ్యమంత్రి కొడుకు మంత్రి ఇంత సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఒక అబద్ధాన్ని ఎంత సృష్టించి చెప్తున్నాడంటే సిగ్గువాడు కేటీఆర్. సురేష్ అనే వ్యక్తి యొక్క భూమి ఫార్మా విలేజ్కు సేకరిస్తున్న భూమికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. సెంటు భూమి సురేష్ది ఫార్మా విలేజ్లో పోతలేదు. అసొంటి ఒక అత్యాచార నిందితుడితో నీవు మీ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి 42 సార్లు ఫోన్లో మాట్లాడాడు, నువ్వు 6 సార్లు ఫోన్లో మాట్లాడు. ఈ కేసు నుంచి నీవు నరేందర్ రెడ్డి తప్పించుకోవాలి, ఈ రైతులను ఇరికేయాలి, ఈ రైతులను ఆ కేసులో ఇరికేయడం ద్వారా నీవు రాజకీయ లబ్ధి పొందాలని నువ్వు దురుద్దేశంతో ఇంకా దాన్ని నీవు వెనకేసుకొని మాట్లాడుతున్నావు. నీవు ఈ కేసులో ఇరుకుతున్నావు అనే దురుద్దేశంతో రైతులను ఇరికించి మేము తప్పుకోవాలనే ఉద్దేశంతో నువ్వు మాట్లాడుతున్నావు. సురేష్ అనే వ్యక్తికి ఆ ఫార్మా విలేజ్లో 1 సెంటు భూమి కూడా పోతలేదు. ఇది మొదటి పాయింట్. ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే ఈ దొంగలు ఈ ఫార్మా అనేది పొల్యూషన్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆగమైపోతారు, ఇక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క జీవితాలు నాశనం అయిపోతాయని చెప్తున్నారు. అదే ఫార్మా పొల్యూషన్ అయితే ముచ్చల్ర దగ్గర సుమారుగా 14,000 ఎకరాల భూమిలో ఆసియాలోనే అతిపెద్ద ఫార్మాసిటీ కడతానని చెప్పి తాటికాయ అంత అక్షరాలతో రాసుకున్న సన్నాసులు ఎవడు మీరు కాదా, మీ గవర్నమెంట్ కాదా? అక్కడ 10 కోట్ల విలువ చేసే భూమిని అప్పనంగా 8 లక్షలకు దోసుకొని తిన్న దొంగ ఎవడు మీరు కాదా? ఆ రోజు హైదరాబాద్లో 1.5 కోటి జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ని నాశనం చేయడానికి 14,000 ఎకరాలలో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. దీనికి మొట్టమొదటి సమాధానం చెప్పాల్సింది కేసీఆర్ అండ్ కేటీఆర్ గారు. అదేవిధంగా
ఇంకొక విషయం ఏం చెప్తున్నాడు అంటే ఆయన భూసేకరణ అనేది రైతుల యొక్క పొట్టగొట్టడానికి జరుగుతుందని చెప్తున్నాడు. కాళేశ్వరంలో 80,000 ఎకరాలు మీ జిల్లా రైతుల పొట్టగొట్టడానికి నువ్వు సేకరించినవా? పాలమూరి రంగారెడ్డిలో వేలాది ఎకరాల భూములను అక్కడ ఉన్నటువంటి రైతుల పొట్టగొట్టడానికి సేకరించినవా? అదేవిధంగా ఫార్మాసిటీ కోసం 14,000 ఎకరాల భూమిని ఎవరు పొట్టగొట్టడానికి సేకరించినవు? షాబాద్ దగ్గర ఇదే నరేందర్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి భూమి లేని రైతులకు కూడా భూమి ఉన్న 5 ఎకరాల భూమి ఉన్న రైతుకి వెళ్ళి పొట్టగొట్టి భూమి లేని రైతుకు డబ్బులు ఇప్పించినావు కదా, అవార్డు ఇప్పించినావు కదా. అక్కడ నీవు టెక్స్టైల్ పార్క్ కోసం అక్కడ భూమి లేని రైతులకు కూడా ఎంతమందికి డబ్బులు ఇచ్చినావు? అక్కడ వెళ్ళి షాబాద్ దగ్గర నీవు వెళ్ళి అడిగితే చెప్పు తీసుకొని కొడతారు నరేందర్ రెడ్డి నిన్న. అక్కడ నువ్వు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నీకు తెలియదా భూములు ఎట్లా ఇస్తారు రైతులు అని మాట్లాడుతున్నావు? భూములు ఇచ్చినా ఇయ్యకున్నా ప్రభుత్వం తీసుకుంటుందని మీకు తెలియదా? ఎందుకు దొంగ నాటకాలు వేస్తున్నారు? ఎందుకు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు? అనవసరంగా మా రైతులకు మాకు విద్వేషాలు పెట్టి ఈ విధంగా అధికారులపైన రాజకీయ నాయకులపైన దాడులు చేయడం ప్రజాస్వామికమా? మీరు ఎలాంటి సంస్కృతిని తీసుకొని వస్తున్నారు? మీరు రాజకీయ నిరుద్యోగులుగా మారిన ప్రతిసారి మీరు చేసేది ఇదే. తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది బిడ్డల జీవితాలను నాశనం చేసి వాళ్ళ శవాల మీద పేనాలు ఎత్తుకొని బతికిన ఇది మీది. ఈరోజు కూడా మీరు రాజకీయ నిరుద్యోగులుగా మారింది కాబట్టి మా రైతులను యూజ్ చేసుకొని ఈరోజు మళ్ళీ అందలం ఎక్కాలి, ఇక్కడ విద్వేషాలు సృష్టించాలి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు విఫలమైందని గ్లోబల్ ప్రచారం చేయాలనే దురుద్దేశంతో మాత్రమే చేస్తున్నటువంటి ప్రచారం ఇది. కానీ వీళ్ళకు రైతుల మీద ప్రేమ లేదు. రైతుల మీద వీళ్ళకు ఎలాంటి ఒక్క కర్కశంగా ఈ రోజుకు కూడా మీరు సిరిసిల్ల సిద్దిపేట రైతులను వెళ్ళండి, మల్లన్న సాగర్లో ఈ రోజుకి భూములు పోయిన రైతులను అడగండి. వాళ్ళ అవార్డు తీసుకుపోయి కోట్లలో డిపాజిట్ చేసి రాత్రికి రాత్రే వాళ్ళ ఊళ్ళల్లో నీళ్ళు వదిలేసి వాళ్ళని కూటికి దిక్కు లేకుండా ఈరోజు రోడ్డు మీద వేసినటువంటి చరిత్ర వీళ్ళది. వీళ్ళని నమ్ముకుంటే రైతులుగా మనమే నష్టపోతాం. దయచేసి ఆలోచన చేసుకోండి. వీళ్ళు తెలంగాణ ద్రోహులు. ఈ కుటుంబం తెలంగాణని సర్వనాశనం చేయడానికి పుట్టినటువంటి కుటుంబము. మాలాంటి చదువుకున్న యువకులను ఒక జనరేషన్ నాశనం చేసిన చరిత్ర. వీళ్ళని మన్నిస్తే ఇంకొకసారి ఈ మనం తెలంగాణ రైతాంగంగా మనం నష్టపోతాం. దయచేసి ఆలోచన చేసుకోండి. ఈ కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి విద్వేషపూర్వకమైన రాజకీయ కుట్ర మాత్రమే. ఈ దానికి మా రైతులు నిజంగానే మేము అధికారులను వేడుకుంటున్నాం. వెంబడే ఈ కుట్రలో భాగమై రాజకీయ దురుద్దేశంతో ఎవడైతే మా రైతులను ఇరికించిర్రో ఆ దొంగలను పట్టుకోవాలి, మా రైతులను రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. పేరు సంజీవరెడ్డి, నా హక్కింపేట మా గ్రామము. ఫార్మా కంపెనీ కొరకు మా గ్రామాన్ని ఫార్మా సిటీగా ప్రకటించిండు ముఖ్యమంత్రి గారు. అయితే ఈరోజు ఫార్మా కంపెనీకి మా హక్కింపేట గ్రామ రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్స్ ఇవ్వడానికి తయారైనరు. ఇప్పటి వరకు 350 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది, ప్రభుత్వ భూమిని. మరి ఇప్పుడు కొందరు దుష్టశక్తులు దాన్ని ఇది క్రియేట్ చేసి ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు రావడానికి ప్రయత్నిస్తున్నారు, అంతే తప్ప మిగతాది ఏం లేదు. రైతులు అందరూ సుముఖంగానే ఉన్నారు భూములు ఇవ్వడానికి. ఒకటి ఏంది అంటే జర కంపెన్సేషన్స్ పెంచుమని చెప్పి మాత్రమే అడుగుతున్నారు రైతులు. భూములు ఇవ్వము అని ఎవరు అంటలేరు. దీనికి మన టీఆర్ఎస్ నాయకులు పట్నం నరేందర్ రెడ్డి గారు దీనికి మూలకారకుడు. నిన్నటి గొడవకు దానికి రైతులంతా రెచ్చగొట్టి రైతులంతా జైలుకు పంపి ఇంచుమించు ఒక 100 సంవత్సరాల నుంచి మా గ్రామంలో ఇంతవరకు ఎలాంటి గొడవలు జరగలేదు. మా రైతులు చాలా మంచి వ్యక్తులు. దాన్ని అభివృద్ధి తీసుకుపోదామని చెప్పి ఏం చేస్తుంటే కానీ అడ్డుపడుతున్నాడు. గత 5 సంవత్సరాలు ఆయన ఒక గంపెడ మన్ను కూడా వేయలేదు అక్కింపేట గ్రామానికి. ఈరోజు మేము ముఖ్యమంత్రి గారి సహకారంతో జూనియర్ కాలేజు, ఐటీఐ కాలేజు, హెల్త్ సబ్ సెంటరు తీసుకొని వచ్చినాము. ఇంకా ఫార్మా కంపెనీస్ పడితే ఇంకా అభివృద్ధి చెందుతుంది, మా యువకులకు అంత ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి మేము దానికి అందరికీ సుముఖంగానే ఉన్నాము. మా రైతులు కూడా సుముఖంగానే ఇస్తున్నారు. స్వచ్ఛందంగా వచ్చి 350 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది ఇంతవరకు. ఇప్పుడు కూడా ఇంకా కావాల్సి ఇంకా ఇస్తామంటున్నారు రైతులు, అక్కింపేట కానీ పోలేపల్లి కానీ. మరి ఈ గొడవలకు అంత కారణము పట్నం నరేందర్ రెడ్డి గారే అని చెప్పి మాకు తెలుస్తున్నది. కావున దయచేసి రైతుల పక్షాన కొట్లాడి రైతుల కంపెన్సేషన్ ఎక్కువ ఇప్పించడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది అని చెప్పి, అభివృద్ధిని అడ్డుకోకూడదని చెప్పి కోరుకుంటున్నా. ఇంకొకటి, కొడంగల్ కాన్స్టిట్యున్సీలో 70 సంవత్సరాల నుంచి వెనుకబడి ఉంది కొడంగల్ కాన్స్టిట్యున్సీ.
ఇప్పుడు 5 సంవత్సరాల మంచిగా చేసుకున్నామంటే ఈ దుష్టశక్తులన్నీ మమ్మల్ని అడ్డుకుంటున్నాయి. కాబట్టి దయచేసి అడ్డుకోవద్దని చెప్పి వాళ్ళకు సూచన చేస్తుండా. కొడంగల్ ఇప్పుడన్నా డెవలప్ అవుతుంది. అసలు కొడంగల్ పేరే లేదు 70 సంవత్సరాల నుంచి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినందుకు ఇంత డెవలప్ అవుతుంది. కాబట్టి దయచేసి ఎవరు దీన్ని అడ్డుకోవద్దు, డెవలప్మెంట్కి అందరం సహకరిస్తామని చెప్పి మనవి చేస్తున్నాం. హాయ్ అండి, నా పేరు మోహన్, మాది హకీంపేట్. హకీంపేట్లో ఫార్మా కంపెనీ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఆ ఫార్మా కంపెనీ రావడం వల్ల మాది 5 ఎకరాల ల్యాండ్ పోతుంది. ఇన్ని రోజులు ఆ ల్యాండ్ని చూసుకొని మేము జీవనోపాధి జరుగుతుండే. ఇప్పుడు ఆ ల్యాండ్ పోతుంది. దానిపైన గవర్నమెంట్ నుంచి వెళ్ళి కొంత అమౌంట్ ఇస్తామని చెప్పి జాబ్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అది క్లారిటీ లేదు. గవర్నమెంట్ తరపు నుంచి వెళ్ళి అధికారులు వచ్చి కరెక్ట్ సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి జనాల దగ్గర నుంచి వెళ్ళి భూమి తీసుకోవడం ఏమి కాదు, కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేక చాలా గొడవలు జరుగుతున్నాయి. గవర్నమెంట్ కొంత ల్యాండ్ పైన కొంత అమౌంట్ ఇస్తామంటున్నారు. ఆ అమౌంట్ చాలామందికి సరిపోవట్లేదు. ఎందుకంటే 1 ఎకరా ఉన్న వాళ్ళ ఇంట్లో 4-5 మంది ఉంటారు. దాన్ని బట్టి కొంచెం గవర్నమెంట్ ఆలోచించి కొంత అమౌంట్ ఇంకొంచెం ఎక్స్ట్రా ఇస్తే వాళ్ళ జీవితానికి ఏదైనా ఉపాధి కల్పించుకుంటారని చెప్పి నా యొక్క ఆశ. దాంతోపాటు జాబ్ కూడా కన్ఫర్మ్ చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ అయితే నేనైతే ఇది కోరుకుంటున్నా. పొల్లేపల్లి, నా పేరు సున్నల రాములు. అంటే మరి భూములు గోటౌన్ భూములు ఉండే అవి ఫార్మా కంపెనీ కిందకి తీసుకుంటున్నారు. మా పెద్దల నుంచి దాని మీద బతికినాం. మాకు ఆధారమే అది అని చాలా దాని మీద పెద్దల నుంచి దాన్ని సాగు చేసుకుంటా కొన్ని కష్టాలు పడుకుంటా దాన్ని మా పెద్దలు నుంచి బతుకుంటూ వచ్చినాము. ఈరోజు దాన్ని తీసుకుంటున్నారు కాబట్టి మాకు బాధలు అవుతున్నాయి. నాది 5.5 ఎకరాలు. బెదిరించి అంటే ఇప్పుడు కొందరికి ఇస్తున్నారు. అట్లా బెదిరించి మేము ఏం చేసినామంటే ఎప్పుడైనా ఇదే కదా మాకు ఆ పైసలు ఇస్తే ఏమన్నారు 10 చెప్పిండ్రు, ఎకరాకి 10 లక్షలు చెప్పిండ్రు. అంటే ఇది 50 ఏముండదు, 40 వరకు ఉంది. ఆ 10 వస్తే మేమేం చేస్తామో మాకేమి వెళ్ళదు, కానీ మీరు కూడా దానికి సరిపోయినంత ఇవ్వండి అని మా అభిప్రాయం ఉంది. లొల్లిళ్ళకైతే పోలేదు. నేను ఎక్కడెక్కడ ఉన్నారో ఎవరెవరు పడుతున్నారో నాకు ఆ బాధ. మా అమ్మ కూడా భూమి పోయేటందుకు ఏం చేసింది, గుండె వాళ్ళకి కూడా ఇట్లా వచ్చింది. ఆ రోజు పేపర్లు వచ్చింది తప్ప మన భూమి అని ఎవరో చెప్పిండ్రు మా అమ్మకు. అప్పుడే మా అమ్మ కూడా చనిపోయింది. మాది ఉండదు ఇది ఫార్మా కంపెనీ గురించి డెవలప్ చేద్దామని కొంత అంటున్నారు, కానీ మాకేముండదు. భూముల కంటే ఎంత చేస్తే ఎంత ఇస్తే భూములు ఏడ చిక్కుతాయి, ఏం చేస్తాము, కానీ ఆ రేటుకి అయితే రాదు అని అంటున్నాం. రేట్ ఎక్కువ పెంచాలి అని అంటున్నాం. నమస్కారం అండి, మాది పోలేపల్లి. నా పేరు రాములు, తండ్రి పేరు ఎల్లప్ప. అయితే మాకు ఫార్మసీ కంపెనీ పడటం వలన మాకు కొద్దిగా న్యాయమే ఉన్నది. ఎందుకంటే మాకు 6 ఎకరాల 8 ఎకరాల భూమి ఉంది మాది. మా రైతులము మేము అప్పటి నుంచి చూడంగా మేము కాసులు 30 సంవత్సరాల నుంచి మేము కాసులనే ఉన్నాము, చేసుకుంటున్నాము. దానివలన మేము రాయి రప్ప ఉన్న మాకు మెట భూమి. మాకు వాన వస్తేనే మేము పంట పండిస్తాం. కావున మాకు బోరు బాయి కూడా లేదు మాకు. కావున మాకు ఫార్మసీ కంపెనీ అంటున్నారు, కానీ మాకు కొద్దిగా డిమాండ్ కొద్దిగా ఎక్కువ ఇవ్వగలరని మా యొక్క కోరిక. ఇంకోటి ఏంటంటే ఇది మేము రైతులము పోరాడుతున్నాం కాబట్టి మాకు ఎంతైనా నష్టం కొద్దిగా ఎక్కువ ఇవ్వగలరని మా యొక్క కోరిక ఉంటుంది. కానీ కాకపోతే ఈ మధ్యలో ఏంటంటే ఈ మధ్యలో వాళ్ళు పార్టీ వాళ్ళు వచ్చి అది ఇది అంటే డిమాండ్ చేసి అంటే గెలికించుకోము, అది ఇచ్చుకోము, అది మంచిగా ఉండదు. రైతులని ఇబ్బంది పెట్టి అల్లకొల్లగా చేయకుండా అని నా యొక్క అభిప్రాయము. బలవంతంగా అయితే తీసుకోలేదు. మాకు ఇష్టపూర్వకంగా మాట్లాడి కూడా మీకు భూమి పోతుందా లేదా అని 1-2 సార్లు కూడా మాకు చెప్పారు, పదే చెప్పారు. చెప్పిన తర్వాతనే మేము కూడా కొన్ని ఇస్తామని కొంతమంది ఇవ్వమని కొంతమంది అనుకున్నారు, కొంతమంది సైన్ కూడా చేశారు, కొంతమంది లోపల సైన్ కూడా చేశారు, కొంతమంది ఇస్తామని కూడా ఇవ్వలేకపోయినారు. ఇంకోటి రాజకీయం వలన ఇక్కడ కుట్ర వల్ల దానివల్ల ఇంకోటి ఏంటంటే అది ఎవరెవరో చేస్తున్నారో ఎక్కడ చేస్తున్నారో తెలియదు. కానీ మాకైతే రైతులకైతే అన్యాయం చేయకూడదు, న్యాయం చేయాలని నేను కోరుచున్నాను. నా పేరు రాములు.